ఉద్యమాల ఖిల్లా, పోరాటాల పురిటికడ్డ సింగరేణి సిరుల గని ఉమ్మడి ఖమ్మం జిల్లా గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కంచుకొటగా నిలిచిన ఆ జిల్లాలో ఇప్పుడు కమలం పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతుంది. ఇందుకీ ఎంతో చైతన్యవంతమైన ఆ జిల్లాలో బీజేపీ అడుగులు ఎలా ఉండబోతున్నాయి? బీజేపీ మిత్రపక్షమైన జనసేన, టీడీపీ మైత్రిబంధం ఆ జిల్లాలో కూడా కొనసాగుతుందా? మోడీ చరిష్మాను ఆ జిల్లా ప్రజలు విశ్వసిస్తున్నారా? కాంగ్రెస్ కంచుకోటపై బీజేపీ ఫోకస్. కాషాయం వైపు ప్రజల అడుగులు. ఖమ్మంలో కమలం వికసించేనా? కమ్యూనిస్టు ఉద్యమ కేంద్రంగా అనేక చారిత్రక పోరాటాలకు పురిటిగడ్డ ఉమ్మడి ఖమ్మం జిల్లా. ఆ జిల్లా వామపక్ష పార్టీలకు, ఉద్యమ పోరాటాలకు నెలవు. బీజేపీని మతోన్మాద పార్టీగా కమ్యూనిస్టు పార్టీలు చెబుతుండటంతో ఆ విషయాన్ని ఖమ్మం ప్రాంత ప్రజలు విశ్వసిస్తున్నారట. దీని ప్రభావంతోనే 2 దశాబ్దాలుగా దేశాన్ని శాసిస్తున్నా కూడా బీజేపీ ఆ జిల్లాలో ప్రజల్లోకి చేరలేకపోయిందన్న టాక్ ఉంది. అందుకు నిదర్శనంగా 2023 డిసెంబర్లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో బీజేపీతో పాటు మిత్రపక్షమైన జనసేన పార్టీకి వచ్చిన ఓట్లే అందుకు నిదర్శనంగా కనిపిస్తున్నాయి. ఆ ఎన్నికల్లో ఒకరికి కూడా డిపాజిట్లు దక్కని పరిస్థితి నెలకొంది. కేవలం నోటాకు దగ్గరగా పోలిన ఓట్లతో కుదేలై నేతలు అంతర్మథనంలో ఉన్నారన్న వార్తలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఆ జిల్లాలో భారతీయ జనతా పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. దేశంలో మోడీ హవా కొనసాగుతుండటంతో మొదట్లో మోడీ పాలనను విశ్వసించని రాష్ట్రాలు ఆర్థిక సంస్కరణలు, విప్లవాత్మక నిర్ణయాల అమలుతో ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఇక ఖమ్మం పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల ఎన్నికల్లో పోలిన ఓట్లను పరిశీలిస్తే ఖమ్మం జిల్లా బీజేపీ బలమెంతో తేటతెల్లమవుతుందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఖమ్మం జిల్లాలో మొత్తం 7 నియోజకవర్గాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోలిన ఓట్లలో కాంగ్రెస్ మిత్రపక్ష పార్టీ అభ్యర్థులకు 7,28,293 ఓట్లు రాగా, ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు 4,67,639 ఓట్లు పోలయ్యాయి. ఇక బీజేపీ మిత్రపక్ష పార్టీ అయిన జనసేన పార్టీ అభ్యర్థులకు మొత్తం 7 నియోజకవర్గాల్లో కేవలం 16,696 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. దీనితో 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్కచోట కూడా కనీసం బీజేపీ ఓట్లను రాబట్టుకోలేకపోయింది. అంతేకాకుండా దాదాపు 100 ఓట్లకు దగ్గరగా బీజేపీకి ఓట్లు వచ్చాయి. దీనిని బట్టి అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఖమ్మం జిల్లాలో బీజేపీ పరిస్థితి ఇట్టే అవగతమవుతుంది. కానీ పార్లమెంట్ ఎన్నికల సమయం వచ్చేసరికి భారీ ఓటు బ్యాంకు సాధించే దశకు బీజేపీ చేరుకుంది. దేశవ్యాప్తంగా జరిగే లోక్సభ ఎన్నికల్లో అనూహ్య రీతిలో ఖమ్మం జిల్లాలో ప్రజలను ఆకట్టుకుని బీజేపీ పుంజుకుంది. ఈ జిల్లాలో గత పార్లమెంటు ఫలితాలు పరిశీలిస్తే కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురామరెడ్డికి 7,66,929 ఓట్లు రాగా, బీఆర్ఎస్ అభ్యర్థి నామకు 2,99,082 ఓట్లు పోలవగా, బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్రావుకి 1,18,636 ఓట్లు వచ్చాయి. గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఎంపీ ఎన్నికల్లో భారీగా ఓట్లను రాబట్టుకుంది. దీంతో మోడీ పాలనను జిల్లా ప్రజలు విశ్వసిస్తున్నారని తెలుస్తోంది. ఖమ్మం జిల్లా కమ్యూనిజం నుంచి కాషాయం వైపు అడుగులు వేస్తున్నట్లుగా తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే పార్లమెంట్ ఎన్నికల వరకు పుంజుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. బీజేపీ భవిష్యత్తులో పొత్తుల మైత్రితో ముందుకు సాగే అవకాశం మెండుగా ఉందని తెలుస్తోంది. గత ఎన్నికల్లో ఉనికిలేని పార్టీ 1,00,000 పైచలకు ఓట్లను సాధించడం కూడా అందుకు నిదర్శనంగా మారిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మొత్తానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చూపించే విధంగా బీజేపీ జిల్లాలో అడుగులు వేస్తుందట. మండల, గ్రామస్థాయి కమిటీలపై దృష్టి పెట్టిన బీజేపీ బలమైన నేతల కోసం అన్వేషిస్తుందట. జాతీయ స్థాయిలో బీజేపీ, టీడీపీ బాయి అని ప్రకటించిన నేపథ్యంలో చెప్పుకోదగిన ఓటు బ్యాంకు కలిగి ఉన్న టీడీపీ ఖమ్మం జిల్లాలో స్థానిక సంస్థల సమరంలో బీజేపీతో కలిసి నడుస్తుందా లేదా అన్నది $1 మిలియన్ ప్రశ్నగా మారింది.